నమస్తే మామ. మళ్ళీ వచ్చేసా. ఈసారి యాక్చువల్ గా నేను ఆయుధ పూజ సాంగ్ రివ్యూ మీద వద్దాం అనుకున్నాను. కాకపోతే మన దేవరా టీము కంప్లీట్ గా షాక్ ఇచ్చారండి. ఆ సాంగ్ ని థియేటర్ లో చూడమని చెప్పారు. దాని బదులు మనకి రెడ్ సి కైండ్ ఆఫ్ ఓఎస్టీ ని రిలీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో రెడ్ సి ఓఎస్టీ నాకు ఎలా అనిపించింది ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. రెండోది ఏంటంటే ఈ వీడియోలో నేను ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేయాలనుకుంటున్నానండి. మెయిన్ ఏంటంటే ఎన్టీఆర్ పిఆర్ టీం పైన నాకు ఉన్నటువంటి కంప్లైంట్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. సరే అండి, రివ్యూలోకి వెళ్ళిపోతే అంటే నేను యాక్చువల్ గా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. రెడ్ సి ఓఎస్టీ పైన రివ్యూ అని చెప్పేదానికంటే కూడా యాక్చువల్ గా ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఎందుకంటే రివ్యూ అని చెప్పి దాన్ని నేను తక్కువ అంచనా వేయలేకపోతున్నానండి. ఎందుకంటే నా ఒపీనియన్ అని చెప్పలేకపోతున్నాను దాన్ని. నిజంగా నేను ఆ రెడ్ సి ఓఎస్టీ విన్నప్పటి నుంచి అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతిసారి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంచుమించు ఇప్పుడు నేను మోర్ దెన్ 50 టైమ్స్ చూస్తుంటాను దాన్ని. నైట్ నుంచి కూడా నైట్ అయితే కంప్లీట్ గా దాన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లూప్ మోడ్ లో వింటూనే ఉన్నాను అనమాట. నాకైతే భయంకరంగా నచ్చింది. సో నేను నాకు నచ్చడానికి ప్లస్ అనిరుద్ధిలో ఉన్నటువంటి కొత్త పాయింట్ బయటపడింది ఈ ఓఎస్టీ ద్వారా. ఏందనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. సరే, ఫస్ట్ ఓఎస్టీ రెడ్ సి ఓఎస్టీ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో నాకు రెడ్ సి ఓఎస్టీలో మనకి స్లోగా స్టార్ట్ అవుద్దండి. అది అరౌండ్ 0.40 దగ్గర నుంచి ఒక ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా స్టార్ట్ అవుద్ది. మళ్ళా 1 minute 3 seconds 4 seconds నుంచి మళ్ళా కొంచెం సాంగ్ టైప్ లో స్టార్ట్ అవుతుందండి. మళ్ళా 1.50 1.45 నుంచి 1.50 నుంచి ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి ట్రాక్ వెళ్తుంది. అంటే ఎలివేషన్ మిక్సింగ్ చేసినటువంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. సో దాని నుంచి మళ్ళా ఎమోషనల్ టైప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోకి వెళ్తాడు. అంటే ఈ 2.5 2.40 2.5 మినిట్స్ ఉన్నటువంటి ఈ ఓఎస్టీలో అనిరుద్ధ్ గారు కంప్లీట్ సినిమాని చూపించేశారు అనిపించింది నాకైతే. అంటే ఒక పక్క మనకి ఎలివేషన్ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అదేవిధంగా ఒక పక్క ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు, ఒక పక్క ఎమోషనల్ ప్లస్ ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అంటే సినిమాలో నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉందని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు అనిరుద్ధ్ గారు. ఇక్కడ ఎలాంటి ఎక్కువ లిరిక్స్ లేకపోయినా కూడా నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నీకు అర్థమైపోతుంది ఆ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటనేది. మెయిన్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కూడా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్ గా యాజ్ అ డైరెక్టర్ గా కానీ లేదా ఒక సినిమాటోగ్రఫర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ తీయడానికి ఒక కెమెరా యాంగిల్ కరెక్ట్ గా రాకపోయినా లేదా ఫైనల్ అవుట్పుట్ ఆ షార్ట్ కరెక్ట్ గా రాకపోయినా డైరెక్టర్ కి ఒక ఎడిటర్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. ఆ సీన్ ఎంత ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉందంటే ఒక డైరెక్టర్ ఒక లెవెల్లో ఎన్హాన్స్ చేస్తాడు ఎడిటింగ్ చేసి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా షార్ట్ టేకింగ్ లో కానీ షార్ట్ ఫైనలైజింగ్ లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎడిటరు ఒక ఎన్హాన్స్మెంట్ చేసి సీన్ ని ఒక ప్రాపర్ వేలో పెడతాడు. ఆ ఎన్హాన్స్మెంట్ చేసిన సీన్ కి అంటే ఒక గ్లామర్ అద్దడం అనేది ఏంటంటే మ్యూజిక్ అన్నమాట. మీకు మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఖండ సినిమా తీసుకోండి. అఖండ సినిమా వితౌట్ మ్యూజిక్ చూడండి, విత్ మ్యూజిక్ చూడండి, అంటే ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు. వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు తెలియకుండానే ఒక ఇంపాక్ట్ ఇచ్చేస్తుంది మన మైండ్ లోకి. ఇప్పుడు మీరు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నారు కదా కొన్ని రీల్స్. అంటే ఒక ఎమోషనల్ సీన్ కి కామెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే మీకు ఆ సీన్ మీనింగే మారిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. సో అదే విధంగా షార్ట్ తీసేది ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ లో కానీ ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ మ్యూజిక్ తో చూసినప్పుడు దాన్ని పీక్స్ కి తీసుకెళ్లే కూడా ఎవడంటే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి హార్ట్ లాంటోడు. సో నాకు అనిరుద్ధ్ మీద నాకే కాదు చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు కూడా అగ్రీ చేస్తారు ఈ పాయింట్ ని. ఎందుకంటే అనిరుద్ధ్ గారు తమిళ సినిమాలకి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే రేంజ్ లో ఇస్తాడు. వేరాజ్ తెలుగు సినిమా స్టార్ హీరోల్ని ఎస్పెషల్ గా తెలుగు సినిమా స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కరెక్ట్ గా చేయలేడేమో. ఇంకొకటి ఏంటంటే కొరటాల గారి సినిమాలో ఏంటంటే ఇమ్మీడియట్ గా స్లో సీన్లు ఉంటాయి, అదే విధంగా దాని తర్వాత ఇమ్మీడియట్ గా యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది కూడా చాలా మంది అంటే ఒక ఏమంటారు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్న తర్వాత నాకు నిజంగా అనిపించింది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ఎంటైర్ ఇండియా అనిపిస్తుందండి. అనిరుద్ధ్ కెరీర్ లో అని చెప్పట్లేదు నేను, ఎంటైర్ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు నేను. మీకు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనేది సినిమా చూసాక మీకు అర్థం అవుతుందండి.
ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే ఎలివేషన్ అప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఎమోషన్ అప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఎక్కువ సార్లు ఏంటంటే ఆ ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది అరౌండ్ 30 seconds. నిజంగా కరెక్ట్ గా ఏనండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే ఆ రేంజ్ లో ఇచ్చాడు. నీకు ఎంత ఊహించుకోవాలో అంత ఊహించుకోమని చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్ గా. మీకు అజ్ఞాతవాసి సినిమా మెయిన్ గా ఫెయిల్ అవడానికి ఇదే మెయిన్ కారణం. అజ్ఞాతవాసి సినిమాలో ఇదే ఈ ట్రాన్సిషనే ఫెయిల్ అయింది. అంటే ఒక ఎమోషనల్ సీన్ నుంచి ఒక కామెడీ సీన్ కి, లేదా ఒక కామెడీ సీన్ నుంచి రొమాంటిక్ సీన్ కి, ఒక రొమాంటిక్ సీన్ నుంచి ఇమీడియట్ గా ఎమోషనల్ సీన్ కి, ఈ ట్రాన్సిషన్ అనేది అజ్ఞాతవాసి సినిమాలో అనిరుద్ధ్ గారు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. మీరు కావాలంటే ఆ సినిమాను చూడండి, ఎమోషనల్ సీన్ సపరేట్ గా చూడండి, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా ఆ సినిమాలో కామెడీ సీన్స్ సపరేట్ గా చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్స్ సపరేట్ గా వినండి, చాలా బాగుంటుంది. కానీ ఎన్ని మిక్స్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఆ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఒక రొమాంటిక్ సీన్ నుంచి ఒక ఎలివేషన్ సీన్ కి, లేదా ఒక కామెడీ సీన్ నుంచి ఒక ఎమోషనల్ సీన్ కి ట్రాన్సిషన్ జరిగే టైము కరెక్ట్ గా బ్లెండ్ చేయలేకపోయారు అనిరుద్ధ్ గారు ఆ టైంలో. సో దానికి మెయిన్ రీజన్ అదే అనమాట. అందుకే అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయింది. అందుకే అరవింద సమేతకి తీసుకొని కూడా మళ్ళీ తీసేసారు త్రివిక్రమ్ గారు. అర్థమవుతుంది కదా. అంటే మీరు అరవింద సమేత సినిమాలో కూడా చూడండి, సినిమా స్లోగా ఉంటుంది, ఇమ్మీడియట్ గా ఒక హై లెవెల్లో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, హై లెవెల్లో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. సో అవి కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేరనేసి చాలా సార్లు అనిరుద్ధ్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు లియో సినిమా చూసినా కూడా అదే ప్రాబ్లం. లియో సినిమాలో సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంది అని చెప్పడానికి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదనమాట. సో ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి అనిరుద్ధ్ గారి పైన. బట్ దేవరా సినిమాకి నిజంగా నేనైతే చాలా షాక్ గురయ్యానండి. అంటే ఎంత ధైర్యంగా ఆయన 2 minutes 40 seconds ఓఎస్టీ రిలీజ్ చేశారంటే రెడ్ సీది. అంటే 2 minutes 40 seconds లో ఇంచుమించు 3 hours సినిమాని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా నా దగ్గర ఉంది అని చెప్పాడు వితౌట్ లిరిక్స్. ఇది నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యం చేయాలండి. జనరల్ గా ఇలాంటివి మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓఎస్టీ పాయింట్ ఆఫ్ లో రిలీజ్ చేస్తారు. బట్ అనిరుద్ధ్ గారు చాలా ధైర్యం చేసి సినిమాలో ఏముందో చెప్పడానికి మనకి వితౌట్ ప్రాపర్ లిరిక్స్ కంప్లీట్ గా ఓఎస్టీ రిలీజ్ చేస్తారనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మెయిన్ గా నేను కొరటాల శివ గారి గురించి కూడా చాలా తక్కువ అంచనా వేశాను ఫస్ట్ నుంచి కూడా. మనోడు మనం ఎంత తక్కువ అంచనా వేస్తుంటే అంత పైకి ఆలోచిస్తున్నాడు, ఎంత తక్కువగా మనం అనుకుంటుంటే అంత పైకి వెళ్తున్నాడు అనమాట థింకింగ్ లో. నిజంగా నేను ఇంకా కూడా తక్కువగా అనుకుంటాను, ఆయన ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటాను. నేను ఇంకోటి కూడా అనుకుంటున్నానండి, డామ్ షూర్ గా మన కొరటాల శివ గారు ఎవరెవరైతే ఆయన తక్కువ అంచనా వేశారో ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్కరికి 27th రోజు తొత్తర తీర్చేస్తారండి. నేనైతే డామ్ షూర్ గా అనుకుంటున్నాను. సినిమా అయితే నాకు 100% అనిపిస్తుంది చాలా బాగా వస్తుంది అనేసి. కానీ ఇంకొకరు కూడా 2-3 కామెంట్స్ విన్నానండి నేను. సో దేవరా సినిమాలో ట్రిపుల్ యాక్టింగ్ ఉంది అనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. నిజంగా అది గాను ఉంటే నేను చెప్తున్నాను కదా, నేను ఇంకా 27th రోజు థియేటర్లోనే కొనుక్కుంటానండి. 4 shows వేసేస్తాను నేను. సినిమా ఎలా ఉందో నాకు తర్వాత సంగతి, 4 shows వేసేస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి క్యాపబిలిటీకి 3 గెటప్స్ కానీ లేదంటే 2 గెటప్స్ కానీ వేరే లెవెల్లో నీకు ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తారనమాట. అది ఒక టెక్స్ట్ బుక్ అయిపోద్ది న్యూ జనరేషన్ యాక్టర్స్ కి. మీరు ఈవెన్ జైలో కోసం చూడండి, జైలో కోసం సినిమాలో క్లోజ్అప్ షాట్స్ ఏ విధంగా ఉంటాయండి. చాలా మంది బాబీ గారిని కమర్షియల్ డైరెక్టర్ ఒక అనిల్ రావుపూడితో లేకుంటే శ్రీనివాస్ లాగా కంపేర్ చేస్తుంటారు. నిజంగా చెప్తున్నాను కదా, బాబీ గారి దగ్గర చాలా విషయం ఉంది, చాలా రేంజ్ విషయం ఉంది. మీరు చూడండి, జైలో కోసం సినిమాలో ఇంటర్వల్ షాట్ ఉంటుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ సీన్స్ అనమాట. అవన్నీ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఎన్టీఆర్ గారిని హైట్ లెవెల్లో చూపించడం కానీ, రావణ లుక్ లో చూపించడం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కరెక్ట్ గా యాప్ట్ అయ్యే విధంగా చూపించారు. సో నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి నాకు ఇది మైండ్ లో రన్ అవుతుంది. ఎన్టీఆర్ గారికి పిఆర్ టీం ఎందుకో సరిగ్గా లేదనిపిస్తుంది నాకు. ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు నేను అది చెప్తున్నాను అనేది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎన్టీఆర్ గారు ఒక అతనికి, తిరుపతి అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం అయితే ఇంచుమించు 10 లక్షలు చెప్తున్నారు. బట్ నాకు తెలిసి అది ఇంకా ఎక్కువే. ఆయన వీడియో కాల్ మాట్లాడి ఒక నార్మల్ మనిషిలాగా మనం ఎట్లా మన ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడతామో, మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ఏం లేదా అంటే నేను చూసుకుంటాను అంటే, మీరు ఎందుకు నవ్వుతామనండి, మీరు స్మైల్ చేయండి, నాకు చూపించండి, మీరు నవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడి చాలా ఓపిక్గా
టైం స్పెండ్ చేసి వాళ్ళతో వీడియో కాల్లో వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు కానీ మిగతా అన్నింటిని కూడా ఎన్టీఆర్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు అనమాట. సో ఈ విషయం 2-3 సోషల్ మీడియాలోనే పాపులర్ అవుతుంది కానీ ఎందుకు ఇది అంత గ్రిప్పింగ్ అంటే నేనేం చెప్తున్నానంటే దీన్ని వాడుకోమని చెప్పట్లేదు. బట్ ఒక మంచిని గొప్పగా చెప్పుకోవాలి కదా, దానికి తప్పే ఉంది. ఆయన చెడు చేయట్లేదు కదా. సో అందరికీ చేర్చనిచ్చాలి కదా. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలు హెల్ప్ చేశారు, మనం అట్లీస్ట్ 10 రూపాయలైనా హెల్ప్ చేస్తాం కదా అనేసి ఎన్టీఆర్ గారిని ఇన్స్పైర్ చేసుకొని ఇంకా ఎక్కువ మందికి ఇన్స్పైరింగ్ గా తయారవుతారు కదా. చాలా మంది ఎందుకు ఎన్టీఆర్ పిఆర్టీ అసలు ఎన్టీఆర్ పిఆర్టీ ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదండి. సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతున్నారు ఏది కూడా. మొన్న చెన్నైకి ఎన్టీఆర్ గారు వెళ్ళారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, అదే ఐ మీన్ లైక్ ప్రెస్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు మన ఎన్వి ప్రసాద్ గారు తిరుపతి ఎన్వి ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్, ఆయన పక్కా చిరంజీవి గారి ఫ్యాన్, పక్కా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఆయన అంటే ఎన్టీఆర్ గారికి ఆయనకి రిలేషన్షిప్ ఉంది, అది పక్కన పెట్టేయండి. బట్ స్టిల్ కూడా ఆయనకి చైర్ లేకపోతే ఆ రోజు మన ఎన్టీఆర్ గారు వెయిట్ చేసి మరి పైకి లేసి ఆయనకి చైర్ వచ్చేంత వరకు కూడా ఆయన కూర్చోకుండా ఆయన చైర్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు కూర్చున్నారు. అంటే ఇలాంటి వీడియోస్ ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన యొక్క బిహేవియర్ గురించి మనం ఎందుకు ఎలాబొరేట్ చేయలేకపోతున్నాము? నేనేం చెప్తున్నానంటే నువ్వేం పబ్లిసిటీ ఓవర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, జరిగిందే చెప్పమంటున్నా. నేను జరిగిందే 10 మందికి చూపించమంటున్నా. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు రెస్పెక్టబుల్ గా ఉండలేము, మనం ఎందుకు ఈగోస్ చూపించాలి, మనం ఎందుకు అందరితో మంచిగా ఉండలేము అని జనాలకు అందరికి అనిపిస్తుంది కదా. నేను చెప్పే పాయింట్ అది. రెండోది ఏంటంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు, అంటే నేను ఇంకో హీరోతో కంపేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే వాళ్ళ పిఆర్ టీం ఏ విధంగా యాక్టివ్ గా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్ గారి వివాదం ఏదైతే జరిగిందో, ఆ అమ్మాయి ఏదైతే అన్యాయానికి గురైన అమ్మాయికి అల్లు అర్జున్ గారి టీము సినిమా ఛాన్సులు ఇస్తా అని చెప్పేసి, లేకుంటే ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందంటే తమిళనాడులో దేవరా ప్రీ రిలీజ్ ప్రెస్ ఈవెంట్ కంటే కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది, ఈ మ్యాటర్ బాగా వైరల్ అవుతుంది. ఇంక్లూడింగ్ తమిళ్ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, తమిళ్ సోషల్ మీడియా యాక్టివిటీ ఛానల్స్ లో కానీ ఇది ఎక్కువ ఫేమస్ అవుతుంది అనమాట. అది అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. అదే విధంగా బన్నీవాస్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా కన్ఫర్మేషన్ రాలేదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ నేను చెప్పేది. అదే విధంగా గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి కూడా రాలేదు. అలాగని ఆహా యాప్ దగ్గర నుంచి కూడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. బట్ స్టిల్ అది అంటే మేబీ ఆయన చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. బట్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాకపోయినా కూడా ఎంత రేంజ్ లో పాపులర్ అవుతుందండి అది. మంచి పని చేసేటప్పుడు అప్పుడు అల్లు అర్జున్ గారు చేసినా, ఎన్టీఆర్ గారు చేసినా కూడా అదే విధంగా చేయండి అంటే నేను అంటున్నా. ఏది ఎవరైతే ఎన్టీఆర్ పిఆర్ టీం ఎవరైనా నిజంగా ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ చూస్తే మటుకు ఈ పాయింట్ కూడా కొంచెం కన్సిడర్ చేయండి. ఎన్టీఆర్ గారి సినిమాల గురించి చాలా ఐకానిక్ సినిమాలు, ఐకానిక్ సీన్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు పాపులర్ చేయం మనం? ఇప్పుడు కూడా మనం ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ గారి సినిమాలో పుష్ప గారి గెటప్ కానీ, అంటే మనం ఐ మీన్ టు సే తగ్గేది లేదా ఇలాంటి రీల్స్ కి సంబంధించినవి మనం ఫేమస్ చేసినప్పుడు, అదే విధంగా ఎన్టీఆర్ కి సంబంధించినవి కూడా కొంచెం ఫేమస్ చేస్తే సినిమాటికల్ గా కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. సో పిఆర్ టీమ్ 100% దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి చాలా తక్కువ పిఆర్ టీమ్ ఉన్నా కూడా మీరు చూడండి బుక్ మై షోలో కానీ, పేటిఎంలో కానీ ఇంట్రెస్ట్స్ పుష్పని క్రాస్ అయిపోయాయి. పుష్పకి గ్లోబల్ రేంజ్ లో ఎంత హైప్ ఉందో మీ అందరికి తెలుసు. ఐ మీన్ లైక్ హిందీలో అయితే వేరే లెవెల్లో ఉంది తెలుగు కంటే కూడా. బట్ దేవరా సినిమాకి ఒక పక్క తెలుగులో నెగిటివిటీ, ట్రైలర్ బాగలేదని చెప్పారు, ఒక పక్క ఆచార్య అనే సినిమా ఫ్లాప్ తో కొట్టాల శివ గారు ఉన్నారు. రెండోది ఏంటంటే రాజమౌళి గారి ఖర్చు ఒకటి ఉంటుంది అనమాట హీరోలకి సినిమా అయిపోయిన తర్వాత. ఇంత నెగిటివిటీలో కూడా పైకి లేసి ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా అంటే ఒక సీక్వెల్ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ని కూడా డామినేట్ చేయగలిగాడు ఎన్టీఆర్ గారు వితౌట్ ప్రాపర్ పిఆర్. అంటే ప్రాపర్ పిఆర్ ని పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఈరోజు అల్లు అర్జున్ గారు మంచి పని చేశారు, మంచిగా పాపులర్ చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ గారు కూడా మంచి పని చేసినప్పుడు దాన్ని కూడా పాపులర్ చేయండి. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది అల్లు అర్జున్ గారిని ఇన్స్పైర్ గా తీసుకొని 10 మంది హెల్ప్ చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెల్ప్ చేస్తున్నారు. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెల్ప్ చేసింది కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే కొంచెం ఉన్న మంచిని మంచిగా చెప్పుకోండి, ప్రాబ్లం ఏం లేదు, దాంట్లో తప్పేం లేదండి. మంచి చేస్తే మంచిగా చెప్పుకోండి, దాంట్లో ఏం మిస్టేక్ లేదు. సో ఇదండి నాకు రెడ్ సీ చూసిన తర్వాత నిజంగా లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి. ఆ రెడ్ సీ కింద ఒక కామెంట్ ఉందండి, నేను మీ అందరూ కూడా చెప్దాం అనుకుంటున్నా ఆ కామెంట్ ని. ఎవరైతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ ఓఎస్టీని అంటే రెడ్ సీ ఓఎస్టీని ఇయర్ ఫోన్స్ లో పెట్టుకుని డ్రైవింగ్ చేయకండి.
వింటూ డ్రైవింగ్ చేయకండి. నేను కూడా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే నేను కూడా నాకు తెలుసు అది వినంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తేనే నేను వేరే వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాను. చాలా మందికి కూడా అలాగే ఉంటుంది. సో ఎందుకైనా మంచిది డ్రైవ్ చేయకండి. జెన్యున్ గానే చెప్తున్నానండి. నాకైతే అంటే అంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్పానండి దీని గురించి. చాలా మంది విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ ట్రైలర్ లో ఉన్న బీజిఎం చాలా మంది బాగాలేదని చెప్పారు. నేను ఒక్కడనే బాగుందని చెప్పా. ఆ బాగున్న మ్యూజిక్ కూడా రీల్స్ లో ఒక 5-6 రోజుల్లో వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుందని చెప్పా. ఇప్పుడు అదే జరుగుతుంది. రీల్స్ లో వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది. ఈ రెడ్ సీ కూడా వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది. ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ రెడ్ సీ ఓఎస్టీ తమిళ యూట్యూబ్స్ రియాక్షన్ వీడియోస్ చేస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా హాలీవుడ్ కి సంబంధించిన ఇంగ్లీష్ వాళ్ళు కూడా రివ్యూ చేస్తున్నారు. వేరే తెలుగు వాళ్ళు ఎవరో రివ్యూ కూడా చేయలేదు అనమాట. నేను అందుకే ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణము. సో ఈ వీడియో కానీ నచ్చితే మీ అందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి. అంతేనండి, ఇంకేం లేదు ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.